హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ అందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి అందరికీ కూడా అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను వేసిన ముగ్గులన్నీ కూడా కష్టపడి వేశాను కదా అని చెప్పి జస్ట్ వీడియో చేస్తున్నానండి. ఇగో చూసారా, భోగికుండ చేశాను, భోగికుండను వేశాను. దీని తర్వాత ఇగో సంక్రాంతి లక్ష్మి. నేనంతా కూడా ఇలా వీధిలో కూడా మేము ఇలాగ డెకరేట్ చేసుకుంటామండి. చెప్పుల స్టాండ్ని కూడా వదలలేదు ఆఖరికి నేను. చూసారా, దీన్ని కూడా ఇక్కడంతా ఇలాగ రకరకాల చిన్న చిన్న జంతువుల్ని పేర్చుకుని వాటిల్లో రకరకాల క్రోటన్ మొక్కలు వేసుకుంటూ ఉంటాను. అదే చాలా ఎక్కువ ఇష్టం నాకు. చూసారా, ఈ స్టాండ్లో ఇలాగ పువ్వులు పెట్టుకున్నాను. మనీ ప్లాంట్ బాగా పెంచుకుంటానండి, నాకు ఎక్కువ ఇష్టము. ఇగో చూసారా, మాది కోనసీమ జిల్లా ముంగండ గ్రామం అండి. కోనసీమ అంతా కూడా ప్రబల తీర్థం అని చెప్పి కనుమ రోజున చాలా బాగా జరుగుతుంది. సో ఇది వేసుకుని దాన్ని నేను ఊహించుకుంటున్నాను. ఇలా చూసారా, మా ఇల్లు అయోధ్య నిలయం అండి. మనీ ప్లాంట్ అంతా కూడా ఇలాగా ఈ సైడ్ని అంతా కూడా మేము ఇలాగ డెకరేట్ చేసుకుని మనీ ప్లాంట్ అంతా కూడా పెంచుతున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ఈ ధనుర్మాసం ఇంకా అయిపోతుంది కాబట్టి లాస్ట్లో మనం రథం ముగ్గు పెట్టుకుంటాము. సో ఈ రథం ముగ్గుతోటి ఇంక ఇవాళ ఈ రథాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాము. ఇక్కడతోటి ఈ సీజన్, సంక్రాంతి సీజన్ అయిపోయినట్టే. సో ఇక్కడ చూసారా, ఇలా రథం వేశాను. తర్వాత ఇక్కడ కూడా చూసారా, ఇలా చిన్న చిన్న పార్ట్స్ అంతా పెట్టుకుని ఎక్కువ ఇష్టం అన్నమాట నాకు. రకరకాల క్రోటన్స్ అంతా కూడా ఇలాగ పెంచుకుంటాను అన్నమాట. నేను వీటిల్లోనే చాలా ఆనందం పొందుతూ ఉంటాను. ఎక్కువ శాతం మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీటితో స్పెండ్ చేస్తూ ఉంటాను. నా రథం ముగ్గు, నా ప్రభ ముగ్గు, నా భోగి కుండ. ఇది చూసారా, పూసలతోటి పిన్ అల్లి ఇచ్చిందండి. నాకు ఎక్కువ గుమ్మం దగ్గర డెకరేషన్ చేసుకుని ఎవ్రీ ఫ్రైడే కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. నేను ఎక్కువ ఇష్టం అనమాట నాకు. ఇక ఇప్పుడు సంక్రాంతి లక్ష్మి. ఇక్కడి నుంచి మనం ఇలాగ లోపలికి వెళ్తే ఇక్కడ చూసారా, మా టీవీ యూనిట్ ఇదంతాను. ఇటు పక్కంతా కూడా ఇలాగా గ్రీన్ గ్రాస్ తోటి వేసుకున్నాము. ఇండోనేషియా నుంచి నా స్టూడెంట్ ఇచ్చిందండి ఇది. మా పిల్లాడు ఆస్ట్రేలియా నుంచి తెచ్చాడు. ఇగో ఇది చూసారా, సంక్రాంతి శోభని మేము ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ బొమ్మ పెట్టాడనమాట. సరే ఎంత అయ్యా అని అడిగితే 600 అన్నాడు. మేము 300కి అడిగాం, వాడు ఇవ్వనన్నాడు. సో అక్కడ చూసేసి ఇంటికి వచ్చేసి లాస్ట్ సమ్మర్లో అమ్మ పిన్ని కూడా నా దగ్గర ఉన్నారు మొన్న మే నెలలో. వాళ్ళు ఏంటంటే మనం తయారు చేసేద్దామే అన్నారు, అంతే కలిసి తయారు చేసేసారు అంతే దీన్ని. ఇది కూడా ఆ రోజుల్లో పిన్నెళ్ళిన పూసల బొమ్మ అండి. చూసారా, అలాగే మొన్న ఎగ్జిబిషన్కి వెళ్తే మంచం అమ్ముతున్నాడు అనమాట వాడు. అది కూడా వేళ అలాగే అడిగితే 300 చెప్పాడు. నేను 200 అడిగాను, ఇవ్వలేదు. పిన్ ఉంది కదా, ఎందుకే నీకు ఈ బొమ్మల కోసం నేను పూసలతో నేను అల్లి ఇస్తాను నీకు అనేసని. అగో తను ఉన్న 1 వీక్లో నాకు ఇది అల్లేసి ఇచ్చేసిందండి. వీళ్ళు రాజస్థానీ సంగీత కచేరీ అనమాట. జనరల్గా పంజాబ్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, వీళ్ళందరూ ఉత్తరాది వాళ్ళు ఏంటంటే నులక మంచం మీద కూర్చుని పాటలు అవన్నీ పాడుకుంటూ ఉంటారనమాట. చూసారా, ఇవి నేను బుక్ చేశాను, ఫ్లిప్కార్ట్లో వచ్చాయి. ఇదంతా కూడా సంక్రాంతి శోభను ఇలా ఇంట్లో నేను పెట్టుకున్నాను. హరిదాసు మంచి నీట్గా కుండలు అవిను, లేళ్ళు. చూసారా, ప్రతిదాన్ని కూడా నీట్గా సర్దుకుని దాన్ని అలా ఉంచుకోవడంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటాను నేను. చూసారా, మా కబోర్డు కూడా మేము ఇలా చేయించుకున్నాం అనమాట. ప్రత్యేకంగా నా బొమ్మల కోసం నేను టీవీ యూనిట్ని ఇలా చేయమన్నాను అనమాట. అట్ ది సేమ్ టైం చూసారా, ఈ హాల్లో ఉండే టీపాయిని కూడా ఇలాగా పెట్టుకున్నాను నేను. ప్రత్యేకంగా ఏవైనా సరే వెరైటీవి ఏవైనా సరే అలా కొనుక్కుంటాను. ఇవి చూసారండి, లేళ్ళు అనమాట. ఈ లేళ్లలో నేను ఇలాగ చిన్నగా మొక్కలు పెట్టుకున్నాను. ఇల్లంతా కూడా మనకి గ్రీనరీగా ఉందంటే మనకి చాలా పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒక టార్టాయిస్ని ఇలా కింద పెట్టుకున్నాను. ఈ టీపాయ్ అంతా కూడా నేను ఇలా చేసుకున్నాను అనమాట. ఈ కిందనంతా అంటే మాది హాల్ అంతా బ్లూ వచ్చింది కాబట్టి ఇక్కడ మెయింటైన్ కూడా
ఇలా బ్లూ బొమ్మలే తయారు చేస్తున్నాను. ఇవన్నీ కూడా అమ్మ అల్లి ఇచ్చిందండి నాకు. అమ్మ కానీ పిన్ని కానీ వచ్చారంటే నాకు ఏమైనా కావాలి అని అంటే పాపం వాళ్ళు మా ఇంటికి తగ్గట్టుగా మోడ్రన్గా ఉండేవన్నీ కూడా వాళ్ళు నాకేం కావాలంటే అవి అలాగే వాళ్ళకి వచ్చిన కళలో వాళ్ళు అలా అల్లి పెడుతూ ఉంటారు. సో చూసారా ఫ్రెండ్స్, మా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.